మన కుటుంబాల్లో మన పిల్లలు కానీ విశ్వాసులు కానీ అనవసరమైన విషయాలు భయపడుతుంటారు. ఆ భయం నేను ఎదగలేదు. మీకు గుర్తుందా? ఇశ్రాయేలు దేశ ప్రజలు కానాను దేశాన్ని ప్రయాణం పోతున్నప్పుడు ముందరేమో ఎర్ర సముద్రం, వెనకలేమో శత్రువులు. భయపడుతున్నప్పుడు అందరూ తిరిగి మోసే మీద సనగడ మొదలు పెట్టారు. మోసే, ఐగుప్తులోనే బానిసలుగా బతుకున్నా బాగుంటుంది, ఇప్పుడు అరణ్యంలో తీసుకొచ్చావు, ఈ రథాలు గుర్రాల సౌండ్ వచ్చి చంపేస్తున్నాయి, నీ మాట విని మా జీవితాలను నాశనం చేసుకుందాం అని అంటున్నారు. అప్పుడు మోసే ఏమన్నాడు? భయపడండి అనుందా? భయపడకండి అనుందా? గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఎవరికి పడితే వాళ్ళు భయపడలేదు కాబట్టే ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? కానాను దేశానికి వెళ్ళాలి. మిగిలిన అందరూ ఆకురాలు పెట్టి రాలి. తరుముకొస్తున్న శత్రువులైనా, సైన్యమైనా, శ్రమలైనా, బాధలైనా సరే నీ ఎదుట ఎటు వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో భయపడుతూ, దిగులు పడుతూ కృంగిపోకు. ఆత్మీయాత్రలో, ఈ జీవిత యాత్రలో భయపడుకోకుండా నమ్మకంగా కష్టపడి దేవుని మీద ఆధారపడి చేస్తేనే జీవించగలుగుతాం. భయపడేవాడు ఎప్పటికి వాడు పిరికి పందలాగా నిమ్నతాభావం కలిగి అణగారిపోయిన స్థితిలో ఉండిపోతాం.